Good morning students, myself Ravina. Today we learn about Introduction Unit 1 Elective paper in Environmental Chemistry. నిన్న నేను కెమికల్ టాక్సికాలజీ గురించి మాట్లాడన్నాను. ఈరోజు మనం చూసినప్పటికీ మీ సిలబస్లో యూనిట్ 1 వచ్చినప్పటికీ ఇంట్రడక్షన్ అన్న. ఆ ఇంట్రడక్షన్లో మీకున్న టాపిక్స్ ఏంటి అంటే ఇవి. ఫస్ట్ వన్ టెర్మినాలజీ ఇన్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ, థర్డ్ వన్ వాటర్ సైకిల్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫరిక్ ఆక్సిజన్. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ ఎటువంటి చర్య జరిపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ న్యాచురల్ సోర్సెస్, ఏవైతే రిన్యూయబుల్ రీసోర్సెస్ అండ్ నాన్ రిన్యూయబుల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ సిగ్మెంట్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్లో ఉన్న సిగ్మెంట్స్ హైడ్రోస్పియర్, లిథోస్పియర్, బయోస్పియర్, దీస్ ఆర్ ద సిగ్మెంట్స్ విచ్ వీ ఆర్ డిస్కస్ ఎర్లియర్. నౌ we learn about terminology in environmental chemistry. Most familiar question from 5 marks question in a public point of view. ఎలా అడుగుతున్నాడంటే టెర్మినాలజీ ఇన్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అన్న? ఈ క్వశ్చన్ అనేది టెర్మినాలజీ ఇన్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ అని అడుగుతున్నాడు, లేదా కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ ఇలా ఆయన అడుగుతున్నాడు. రెండు ఒకటేనా? Components of environmental chemistry. These are the topics which we are discussed earlier, but now we learn about the familiar topics which we are coming in your public examinations. Components of environmental chemistry or terminology in environmental chemistry. చూడండి అన్న, నేను మామూలుగా ఎలా ఉంటుంది ఏంటని చెప్తాను, మొత్తం అంతా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే టెర్మినాలజీ ఆర్ కాంపోనెంట్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ వన్ పొల్యూటెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ కంటామినెంట్ అంటే ఏంటి, థర్డ్ వన్ రిసెప్టార్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫోర్త్ వన్ సింక్, ఫిఫ్త్ వన్ స్పీషియేషన్, next dissolved oxygen. DO means dissolved oxygen. Again they will be divided into two types, COD and BOD, chemical oxygen demand and biological oxygen demand. మీకు ఇంట్రడక్షన్ యూనిట్ 1లో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇవి. టెర్మినాలజీ ఇన్ ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణం గురించి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ వాటర్ సైకిల్ గురించి, నెక్స్ట్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ గురించి మాట్లాడతాం, న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. దే కమింగ్ బ్యాక్ 15 మార్క్స్ క్వశ్చన్, అండ్ సిగ్మెంట్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్ దే కమింగ్ బ్యాక్ 15 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్, నో డౌట్ ఎట్ ఆల్. సో we learn about now components of environmental chemistry. Let us see what is pollutant. I think already we are studied in your intermediate level environmental chemistry. We know that what is pollutant, what is contaminant, receptor. Again I will told to you, pollutant means the substance which is present in nature greater than natural abundance due to human activity which ultimately causes hazardous effect on environment is called pollutant. Pollutant అంటే ఏంటన్నా, ఒక సబ్స్టెన్స్ అనేది నేచర్లో ప్రెసెంట్ అయి ఉంటుంది, కానీ ఇది దేనివల్ల ఎక్కువ శాతం అవుతుంది, ఎప్పుడైతే హ్యూమన్ యాక్టివిటీ వల్ల అది దాని యొక్క లెవెల్ అనేది న్యాచురల్లో అబాండెన్స్ ఎక్కువ అయిపోతుందో, నేచర్ గ్రేటర్ దెన్ న్యాచురల్ అబాండెన్స్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ, దానివల్ల ప్రభావితం జరుగుతుందో, విచ్ అల్టిమేట్లీ కాసెస్ హజార్డస్ ఎఫెక్ట్ ఆన్ ఎన్వైర్న్మెంట్. అప్పుడు పర్యావరణం మీద అది ఎక్కువ ప్రభావితం కానీ చూపినట్లయితే దాన్ని మనం పొల్యూటెంట్ అని చెప్తాం. అర్థమవుతుందా? ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ దెన్ గ్రేటర్ దెన్ న్యాచురల్ అబాండెన్స్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ, దేని వల్ల అయితే అది ఎక్కువ ప్రభావితం చూపి హజార్డస్ ఎఫెక్ట్ చూపిస్తుందో పర్యావరణం మీద, దాన్ని మనం పొల్యూటెంట్ అని చెప్తాము. నెక్స్ట్ whereas coming from contaminate, a material which is not present in nature,
అసలు ఇది ప్రెజెంట్ అయి ఉండదు నాన్న నేచర్లో, నాట్ ప్రెజెంట్ ఇన్ నేచర్లో ప్రెజెంట్ అయి ఉండదు, కానీ బట్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ వల్ల ఇంట్రడ్యూస్ అవుతుందో దానిని విచ్ కాసెస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. హ్యూమన్ యాక్టివిటీ వల్ల పర్యావరణంలోకి ప్రవేశించి ఎటువంటి ప్రభావం అయినా చూపించినట్లయితే దాన్ని మనం కంటామినెంట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ దీనికి చూసుకుంటే క్లోరిన్ గ్యాస్, నెక్స్ట్ ఎండ్రిన్. ఈ క్లోరిన్ గ్యాస్ ఎందులో ఉంటుందన్న మనం చూస్తూ ఉంటాం, ఇంట్లోని మిర్రర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి కొన్ని కెమికల్స్ అన్నీ యూస్ చేస్తూ ఉంటాం, అందులో క్లోరిన్ గ్యాస్ ఉంటుంది. వెరాస్ కమింగ్ ఫ్రమ్ ఎండ్రిన్ ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారు, ఈ పంట పొలాల్లో వాటిలో ఎండ్రిన్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. అంటే మీకు అర్థమవుతుందా చెప్పింది, విచ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ నేచర్. ఇవేవి కూడా నేచర్లో ప్రెసెంట్ అయి ఉండవు, కానీ హ్యూమన్ యాక్టివిటీ వల్లే కదా ఇవన్నీ బయటికి రావడం అనేది, యూస్ చేస్తే కదా బయటికి రావడం అనేది జరుగుతుంది. దేనివల్ల ఇలా యూస్ చేయడం వల్ల కానీ పర్యావరణంకి ప్రభావం జరిగినట్లయితే దాన్ని మనం కంటామినెంట్ అని చెప్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా నాన్న. ఇది నేచర్లో ఉంటుంది, కానీ మానవుడి వల్ల దాని యొక్క చర్య ఇంకా ఎక్కువ జరగడం వల్ల దాన్ని పొల్యూటెంట్ ఆర్ పొల్యూషన్ అని అంటాం. లేదు, నేచర్లో అసలు ప్రెజెంట్ అయ్యి లేకుండా మానవుని ద్వారా అది పర్యావరణంలోకి కానీ ప్రవేశించినట్లయితే దాన్ని మనం కంటామినెంట్ అని చెప్తాం. ద మెటీరియల్ విచ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ నేచర్ బట్ it is introduced by human activity into environment which causes harmful effect is called contaminant. ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది, ఇది ప్రెసెంట్ అయి ఉండదు. ఏదైతే హ్యూమన్ యాక్టివిటీ వల్ల ఇది ప్రవేశపడుతుందో, ఏదైతే హ్యూమన్ యాక్టివిటీ వల్ల దాని యొక్క శాతం ఎక్కువ అవుతుందో దాన్ని పొల్యూటెంట్ అని, దీన్ని కంటామినెంట్ అని చెప్తాం. వెరాస్ కమింగ్ ఫ్రమ్ రిసెప్టార్ అంటే ఏంటన్నాను, ద మీడియం విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టార్ అనగానే ఏదైతే పొల్యూటెంట్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం రిసెప్టార్ అని చెప్తాం. పొల్యూటెంట్ ద్వారా మనకి ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం రిసెప్టార్ అని చెప్తూ ఉంటాం. హ్యూమన్స్ ఆర్ రిసెప్టార్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఆఫ్ స్మాగ్ అంటే ఏంటన్నా, మంచు పొగ. ఇప్పుడు చూస్తూ ఉంటాం తెల్లవారుజామున ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది ఎవరైతే ఆయాసం ఇలాంటి వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదంతా ఎలాగ పొల్యూషన్ వల్లే కదా అది వస్తూ ఉంటుంది. దానివల్ల ఏదైతే పొల్యూటెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో ద మీడియం విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టార్. ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఆర్ రిసెప్టార్స్ ఆఫ్ స్మోక్. వేరాస్ కమింగ్ ఫ్రమ్ సింక్ చూసుకుంటే, సింక్ అనగానే మీకు ఆల్రెడీ గుర్తు వచ్చేది ఇంట్లోని యూస్ చేసే, కిచెన్లో యూస్ చేసే సింక్ అని అనుకుంటారు. మ్యాక్సిమం అలాంటిదే, బట్ ద మీడియం విచ్ ఈజ్ ఇంటరాక్ట్ విత్ లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ దట్ మీన్స్ ఏంటి, అలాగా కొన్ని సంవత్సరాల నుండి ఆ పొల్యూటెంట్స్ అన్నీ కూడా అలా సింక్ అయిపోయి ఉండిపోవడం వల్ల దాన్ని మనం సింక్ అని చెప్తూ ఉంటాం. వేరాస్ కమింగ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఓషన్స్ ఆర్ ద సింక్ ఫర్ CO2 కార్బన్ డైఆక్సైడ్. మనకు చూస్తూ ఉంటాం ఓషన్స్లోనే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎగ్జాంపుల్గా మనం ఇది తీసుకోవచ్చు. వెరాస్ కమింగ్ ఫ్రమ్ మార్బల్ వాల్ ఎప్పుడు ఏమవుతుంది, యాక్ట్స్ యాజ్ ఎ సింక్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు చూడండి మార్బల్ వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్తో క్లీన్ చేస్తూ ఉంటారు. అలాగా మనం పదే అదే విధంగా దాన్ని ప్రయత్నించినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మార్బల్ వాల్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్బల్ వాల్ యాక్ట్స్ యాజ్ ఎ సింక్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అర్థమైంది కదా. పొల్యూటెంట్ అంటే ఏంటి, కంటామినెంట్. రిసెప్టార్ అనేది హ్యూమన్ వల్ల ఏదైతే పొల్యూటెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం రిసెప్టార్ అని చెప్తాం. హ్యూమన్స్ ఆర్ రిసెప్టార్స్ ఆఫ్ స్మోగ్ అని చెప్తూ ఉంటాం. మంచు పొగకి మనం కారకులు ఎవరు, హ్యూమన్సే కదా. సో అది. నెక్స్ట్ సింక్, లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ని మనం సింక్ అని చెప్తూ ఉంటాం. ఇదే కాదు, ఇంట్లో మనం యూజ్ చేసుకున్న వాటర్ ట్యాంక్స్లో కూడా ఎక్కువ కాలం కానీ దాన్ని కడగకుండా ఉండిపోయినట్లయితే ఏమవుతుంది, చెత్త చెదారి మీద అంతా కూడా అందులో
అందులోని సింక్ అయిపోయి ఉండిపోవడం, బ్యాక్టీరియా ఇదంతా ఉండిపోతుంది. సేమ్ అలానే ఇది కూడా సింక్, వేరాజ్ ఎయిదర్ అలా అయినా చెప్పుకోవచ్చు సింక్ అంటే, లేదా ఓషన్స్ ఆర్ ద సింక్ ఫర్ CO2, కార్బన్ డైఆక్సైడ్, ఓషన్స్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని చెప్తాం. మార్బుల్ వాల్ యాక్ట్స్ యాజ్ సింక్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మార్బుల్ వాల్స్ని క్లీన్ చేసేటప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేసి దాన్ని క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతం గణాలు యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అది కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఒక సింక్ లానే అవుతూ ఉంటుంది. whereas coming from స్పీషియేషన్ అంటే ఏం లేదన్న, ఎన్వైర్మెంటల్లో డిఫరెంట్ కెమికల్ ఫార్మ్స్ ఆఫ్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ ప్రెజెంట్ ఇన్ ఎన్వైర్మెంట్. ఏవైతే డిఫరెంట్ కెమికల్ ఫార్మ్స్, అంటే ఒక కెమికల్ అనేది డిఫరెంట్ కెమికల్ ఫార్మ్స్, ఎయిదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్ ఇనార్గానిక్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెర్క్యూరీ తీసుకుందాం, HG. దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ కెమికల్. నెక్స్ట్ డైమిథైల్ మెర్క్యూరీ. This is another type, different form of compound. Whereas coming from methyl mercury, this is one type of chemical compound. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ అయి ఉండొచ్చు, ఇనార్గానిక్ కాంపౌండ్ అయి ఉండొచ్చు. బట్ పర్యావరణంలోని ఏ విధంగా డిఫరెంట్ కెమికల్ ఫార్మ్స్లో కానీ ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే దాన్ని మనం స్పీషియేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కారణంగా ఇంకా బోల్డ్ ఉంటాయి. స్పీషియేషన్ అని చెప్తాం. ఆర్గానిక్ కాంపౌండ్ కానీ ఇనార్గానిక్ కాంపౌండ్ కానీ డిఫరెంట్ కెమికల్ ఫార్మ్స్లో కానీ ఎన్వైర్మెంట్లో ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే దాన్ని మనం స్పీషియేషన్ అని చెప్తాం. వెరాస్ కమింగ్ ఫ్రమ్ డివో ఈజ్ నథింగ్ బట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అన్న. Dissolved oxygen, it is very important topic, not only in your graduation, it is very important topic in your post graduation also. Dissolved oxygen, it is defined as amount of oxygen present in water. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్గా మనం తీసుకున్న వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉన్నదని క్యాలిక్యులేట్ చేసి చెప్పిందే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. మనం తీసుకున్న వాటర్లో అది లీటర్ అవ్వచ్చు ఆర్ హాఫ్ లీటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత వాటర్ తీసుకున్నా అందులో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ అయి ఉన్నదని క్యాలిక్యులేట్ చేసి చెప్పిందే డిజాల్వ్డ్ ఆక్సిజన్. మీకు డౌట్ రావచ్చు, మేడం ఇది ఎలా చెప్తాము డిజాల్వ్డ్ ఆక్సిజన్, అదే ఆక్సిజన్ ఎంత ప్రెజెంట్ అయి ఉంటుందని. దీనికంటూ ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఎక్స్పెరిమెంటల్గా. దాన్ని మనం ప్రాసెస్ కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ చేసినట్లయితే మనం ఆక్సిజన్ ఎంత ఉన్నదని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పచ్చు. వెరాస్ కమింగ్ ఫ్రమ్, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 4 to 6 milligrams per liter. It is useful for humans and aquatic organisms. అంటే మనము తీసుకున్న లీటర్ వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రెజెంట్ అయి ఉన్నదని క్యాలిక్యులేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆక్సిజన్ 4 to 6 milligrams per liter, ఒక లీటర్కి 4 to 6 milligrams per liter ఉన్నదనుకోండి, అది దేనికి ఉపయోగపడుతుంది? ఈ వాటర్ అనేది యూజ్ చేయడానికి హ్యూమన్స్కి కానీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇందులో నివసించడం కానీ ఉపయోగపడుతుంది, లేదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వెరాస్ కమింగ్ ఫ్రమ్ దే విల్ బి కమ్ బ్యాక్ ఇంటూ COD and BOD, chemical oxygen demand and biological oxygen demand. Whereas coming from COD చూసుకుంటే ఇది కూడా ఒక వాటర్ క్వాలిటీ పారామీటర్. COD అనేది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా వాటర్ క్వాలిటీ పారామీటర్. అంటే వాటర్ యొక్క గుణాన్ని మనం ఎంత ఉన్నదని క్యాలిక్యులేట్ చేసి చెప్పిందే ఇది కూడా COD అనమాట. మెయిన్గా ఇందులో COD అనగానే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఇట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్ ఆఫ్ వాటర్. దట్ మీన్స్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై కెమికల్ కన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ శాంపిల్స్ తీసుకున్నారనుకో,
ఎంత అమౌంట్ కెమికల్ కన్స్టిట్యూటెంట్ అనేవి ఆర్గానిక్ కెమికల్స్ అనేవి ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటాయో దాని గురించి మాట్లాడిందే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని. అర్థమవుతుందా? సిఓడి అనేది ఒక వాటర్ క్వాలిటీ పారామీటర్ అండ్ ఇట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్ ఆఫ్ వాటర్. ఆర్గానిక్ కంటెంట్ ఏదైతే ఈ వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, చెత్తా చెదారం ఇదంతా కూడా ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటుంది డ్యూరింగ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ఏవైతే ఈ చెత్త వేస్ట్ అంతా ఉంటుందో అందులో కెమికల్ కన్స్టిట్యూయెంట్ ప్రెసెంట్ ఇన్ వాటర్, అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ బై కెమికల్ constituents present in water during oxidation process. Chemical constituents during ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ ఎంత ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటాయో దాని గురించి మాట్లాడిందే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. వెరాస్ కమింగ్ ఫ్రమ్ BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇందులోనే ఉండిందన్న. బయోలాజికల్ అనగానే లివింగ్ ఆర్గానిజమ్స్. ఎస్, ఐ ఆమ్ రైట్, లివింగ్ ఆర్గానిజమ్స్. ఇది కూడా వాటర్ క్వాలిటీ పారామీటర్. ఇది కూడా ఒక వాటర్ క్వాలిటీ పారామీటర్ ఫర్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ వాటర్. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై ద క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ బై aquatic ఆర్గానిజమ్స్. లిసన్ నాన్న, ఇందులో కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సిఓడిలో ఎంత ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకున్నాయి ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు. వెరాస్ కమింగ్ ఫ్రమ్ బయోలాజికల్ ఆర్గానిక్ డిమాండ్ aquatic ఆర్గానిజమ్స్ యూటిలైజ్డ్ బై ఆక్సిజన్. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏవైతే ఈ చెత్తా చెదారము ఉన్న దాంట్లో బ్యాక్టీరియా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ 5 days ప్రాసెస్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మనం తీసుకున్న శాంపిల్స్ని 5 days మనం స్టే చేసి ఉంచినట్లయితే, ఒక 5 రోజులు దీన్ని అలా ఉంచినట్లయితే ఏమవుతాయి, ఇందులో బ్యాక్టీరియా అనేది చేరుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని యూజ్ చేసుకున్నదో దాని గురించి మాట్లాడిందే BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. It is also a water quality parameter for organic matter present in water. It is measured by the quantity of oxygen utilized by aquatic organisms during 5 days period. అంటే మనం స్టేజెస్ ఉంచిన ఈ రెండు కూడా 5 days పీరియడ్లో 5 days పీరియడ్, ఒక 5 రోజులు కానీ ఈ 2 బాటిల్స్ని డిఫరెంట్ శాంపిల్స్ తీసుకోగానే ఇందులో అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకునే గురించి మాట్లాడిందే BOD నాన్న. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.